అనగనగా ఒక నగరంలో లీల అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు తన తోటలో పూలు నాటడం, రాత్రిపూట నక్షత్రాలను చూడడం చాలా ఇష్టపడేది. కాని లోతులో ఆమె ఒంటరితనంతో బాధపడేది. ఒక సాయంకాలం లీల తన కిటికీ దగ్గర కూర్చుని నక్షత్రాలను చూస్తూ ఉండగా ఇతర నక్షత్రాల నుండి దూరంగా కాస్త మసకగా మెరిసే చిన్న నక్షత్రాన్ని గమనించింది. నువ్వు నాలాగా ఒంటరివేనా? లీల మెల్లగా చెప్పింది. ఆమె దానికి ట్వింకిల్ అని పేరు పెట్టి ప్రతి రాత్రి దానితో తన ఆలోచనలు, కలలు పంచుకోవడం మొదలుపెట్టింది. ఒక చల్లని శీతాకాల రాత్రి రవి అనే చిన్న పిల్లవాడు ఆమె తలుపు తట్టాడు. తన కుక్కను వెంబడిస్తూ దారి తప్పిపోయాడతడు. వణుకుతూ అతను చెప్పాడు, నాకు చలిగా ఉంది, భయంగా ఉంది. లీల రవిని లోపలికి ఆహ్వానించి ఓ రగ్గుతో చుట్టి అతడిని సేదదీర్చింది. వేడి సూప్ తాగుతూ రవి తన కుటుంబం గురించి, తన కుక్క గురించి, తన అల్లరి కథలు చెప్పాడు. ఆ రాత్రి రవి నిద్రిస్తున్నప్పుడు లీల ఆశ్చర్యంగా గమనించింది. ఆ ఒంటరి నక్షత్రం, ఆమె ప్రియమైన ట్వింకిల్, కాస్త కాంతివంతంగా మెరిసిందని అనిపించింది. తదుపరి ఉదయం రవి తల్లిదండ్రులు అతడిని వెతుక్కుంటూ వచ్చారు. వెళ్లే ముందు రవి లీలను హత్తుకుని చెప్పాడు, మీరు ఒక నక్షత్రంలా ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ లీల తన జీవితంలోకి ఇతరులను ఆహ్వానించింది. హోంవర్క్ కోసం సహాయం కావలసిన పిల్లలకు, ఆశ్రయం అవసరమైన ప్రయాణికులకు, మరియు స్నేహం కోసం వచ్చిన పొరుగువారికి. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఆమె ఇల్లు ఇప్పుడు నవ్వులు, స్నేహంతో నిండిపోయింది. ప్రతి రాత్రి ఆమె ఆకాశాన్ని చూచేది. ట్వింకిల్ ఇప్పుడు ఒంటరిగా లేదు, అది ప్రకాశవంతంగా మెరుస్తూ ఇతర నక్షత్రాల మధ్యలో ఉంది. లీల కూడా ఇప్పుడు ప్రేమతో మరియు స్నేహితులతో కలకలలాడుతోంది. మన హృదయాలను ఇతరులకు తెరిస్తే ఒంటరితనం తగ్గిపోతుంది. ప్రేమను పంచడంలో మన జీవితం కూడా ప్రకాశవంతమవుతుంది.